కొంతమందికి వివరమైనాక క్షవరం వచ్చినట్లు నయోమి మొత్తం నాశనం చేసుకున్న తర్వాత మరలా ఎక్కడికి రావాలనుకుందంటే, చెప్పండి, ఎక్కడికి రావాలనుకుంది? మరలా నేను బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ దేవుడు మరలా ప్రజలందరినీ దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అక్కడ కరువు పోయిందని తెలుసుకుంది, అక్కడ సమృద్ధి ఉందని తెలుసుకుంది, అక్కడ జీవం ఉందని తెలుసుకుంది, అక్కడ సంతోషం ఉందని తెలుసుకుంది, అక్కడ నిత్యము ఆహారం ఉందని తెలుసుకున్న తర్వాత మరలా నేను ఆ దేశానికి వెళ్ళాలని తన తీర్మానాన్ని మార్చుకొని, తన మూర్ఖత్వాన్ని మార్చుకొని ఎక్కడికి రావాలనుకుందంటే బెత్లెహేం ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ సమృద్ధి ఉందని తెలిసిన తర్వాత కూడా కొంతమంది రావట్లేదంటే నయోమియే బెటరు వాళ్ళ మీద. సమృద్ధి ఉందని తెలుసుకున్న వెంటనే ఆ దేశానికి వెళ్ళాలని తీర్మానం చేసుకుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది అక్కడ సమృద్ధి ఉందని తెలిసినా సరే అక్కడికి రావడానికి ప్రయత్నం చేయట్లేదు. నరకం ఉందని తెలిసినప్పటికి కూడా బాప్టిజం పొందడానికి ప్రయత్నం చేయట్లేదు. పరలోకం ఉందని తెలిసినప్పటికి కూడా వీళ్ళు బాప్టిజం పొందడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ నయోమి అదిగో ఆ దేశంలో సమృద్ధి ఉంది, ఆ దేశంలో ఆనందం ఉంది, ఆ దేశాన్ని దేవుడు దర్శించాడని ఎప్పుడైతే తెలుసుకుందో వెంటనే ఆ దేశాన్ని విడిచిపెట్టి మరలా తన సొంత దేశానికి రావడానికి ప్రయత్నం చేసింది. ఎందుకు? ఇక్కడ చాలా నష్టపోయా, ఇక్కడ చాలా శ్రమలు ఉన్నాయి, ఇక్కడ నా కుటుంబం మొత్తాన్ని కూడా నేను కోల్పోయా, కాబట్టి అక్కడ సమృద్ధి ఉంది, సమృద్ధి ఉన్న చోటకి నేను వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అటువంటి వారికి సహాయం చేస్తాడు ఖచ్చితంగా.